లో కూడా ఎక్కువ వరి పండే అవకాశం ఉంది కనుక సో ఈ రైతులకు అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జరుగుతున్నటువంటి గొడవతోటి రైతులకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? రైతులు వచ్చేసి ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంటలు ఎక్కువగా పండుతూ ఉన్నాయి. కాళేశ్వరం జలాలు సూర్యాపేట వరకు వస్తున్నాయి. అదేవిధంగా మా నల్లగొండ జిల్లా వచ్చేసి సస్యశ్యామలయ్యి గోడు భూమిగా ఉన్నటువంటి ఒకప్పుడు గత పాలకుల హయాంలో వచ్చేసి బీడు భూములుగా ఉన్నటువంటి మా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు వచ్చేసి సస్యశ్యామల వచ్చేసి వరి పంట ఎక్కువగా పండుతూ ఉన్నది. వరి పంట ఎక్కువగా పండడంతో వచ్చేసి మేము కోరేది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పిస్తూ మేము పండించిన ధాన్యాన్ని వచ్చేసి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మునుగోడు నియోజకవర్గం నుంచి వెళ్ళి ఇక్కడి కార్యకర్తలందరూ తల్లి రావడం జరిగింది. రైతులకు మద్దతుగా నిలుస్తూ మా నియోజకవర్గ ప్రజల తరఫున పోరాడడం కోసం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఢిల్లీ వరకు తల్లి రావడం జరిగింది. ఢిల్లీలో మా నినాదాన్ని వినిపిస్తూ రైతుల పక్షాన నిలబడడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది.